యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిపైన కేసులు నమోదవుతున్నాయి. సడన్గా ఈ ఇష్యూలోకి శేఖర్ భాష వచ్చి చేరారు. అసలు ఈ ఇష్యూకి శేఖర్ భాషకి ఏంటి సంబంధం? ఆయన ఈ మొత్తం పోరాటంలో ఎవరి వైపు ఉన్నారు? ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. శేఖర్ భాష గారు నమస్తే అండి. నమస్తే అండి. అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఇంతకాలం శేఖర్ భాష ఎటువైపు నిలబడ్డా అటువైపు న్యాయం ఉంటుంది అని అది నిజం కూడా, ఒక టాక్ ఉంది, అది నిజం కూడా. బట్ ఫస్ట్ టైం శేఖర్ భాష అన్యాయం వైపు నిలబడ్డారు అంటే ఒప్పుకుంటారా? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. 11 మందికి నోటీసులు ఇచ్చారు ఈ ఎఫ్ఐఆర్లో. పంజగుట్లో నమోదైన కేసు. 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారని చెప్పి ఇచ్చారు కదా. మరి వీళ్ళంతా తీగ డొంక అక్కడెక్కడో ఉంది. వీళ్ళేంటి అడ్వర్టైజ్ చేసిన వాళ్ళు. నిజంగా పట్టుకోవాల్సింది పెద్దవాళ్ళని. అంటే వీళ్ళు కూడా బాధ్యులే. వీళ్ళు చేసిన వాటికి వీళ్ళకి లీగల్గా ఏదైతే అది జరుగుతుంది. అవును. కానీ పోలీసులు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ మొదలెట్టాలి. ఎవరితోటి? వీళ్ళందరితోటి. వీళ్ళని పిలిచి వీళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ రూపంలో ఇచ్చారు, ఆ మధ్యవర్తి ఎవడు, ఈ మధ్యవర్తి ఎవరిని కాంటాక్ట్ చేస్తున్నాడు, ఆ పెద్ద తరకాయ ఎవడు, ఇలా ఈ చైన్ పట్టుకొని తీగ పట్టుకొని లాగితే డొంక కదలాలి. ఆ డొంక కదలాలంటే ఇక్కడ తీగను పట్టుకోవాలి కదా. ఈ తీగను పట్టుకోవాలంటే వీళ్ళు సహకరించాలి. లేకపోతే సహకరించకపోతే అరెస్టులు కూడా జరుగుతాయి. బట్ అరెస్టులు కూడా మన లీగల్ సిస్టంలో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు. అవును, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీళ్ళు ఎంత సహకరిస్తే అంత తొందరగా కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తుంది. ఎంత భీష్మించుకొని కూర్చుంటే మేము రాము అని చెప్పి అంత లేట్ అవుతుంది. సో మీకు త్వరితగతిన కావాలా లేక లేట్ అవ్వడం కావాలా? ఖచ్చితంగా న్యాయం ఫాస్ట్గానే కావాలి. సో ఇన్వెస్టిగేషన్ జరగడానికి పిలవగానే ఫస్ట్ వచ్చి హాజరైంది ఎవరు? తేజ. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తన తప్పు ఆర్ పొరపాటు ఏదైనా సరే ఒప్పుకొని, అవును సార్, ఇది సార్, వీళ్ళు చేశారు సార్, వీళ్ళు ఇలా ఇచ్చారు అని చెప్పి మొత్తం అందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇవాళ. విచ్ ఈజ్ మనం నిజానికి అప్రిషియేట్ చేయాలి. సరే, తను చేసిన తప్పు తెలుసుకొని తన పోలీసులకు సహకరిస్తూ వాళ్ళని ఎవరైతే పెద్దవాళ్ళారో వాళ్ళని పట్టించడానికి తను చేస్తున్న దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ అలాగే తన తప్పుకి తను సారీ చెప్పుకున్నాడు. ఆ సారీయే కాదు, తన వల్ల ఎవరైనా నష్టపోతే తను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా తనకి లీగల్గా ఏది వచ్చినా తను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో చాలామంది ఏమనుకుంటున్నారు, శేఖర్ భాష వీళ్ళ పక్షాన్ని నించున్నాడు. నేను వాళ్ళ పక్షాన్ని నించుంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా కూడా రాకుండా చేసేవాడిని. వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్స్ ఇలాంటివన్నీ అరేంజ్ చేసి నేను వాళ్ళకి చెప్పింది ఒకటే. అండ్ బిగ్ బాస్ మా గ్రూప్లో కూడా నేను అందరికీ చెప్పింది, అందరం కూడా డిసైడ్ చేసుకునేది, లీగలా ఇల్లీగలా పక్కన పెట్టండి. ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేయకండి. అది ఆ ఓడు అందరి నుంచి ఓకే అంటున్నారు, అందరూ ఓకే అంటున్నారు. ఎస్, అందరూ మూకుమ్మడిగా తీర్మానించుకున్నదే. అండ్ ఇంతకుముందు చేసిన వాటికి కూడా వాళ్ళు వీడియోలు పెడుతున్నారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు వీడియోలు ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టారు, ఏది బెట్టింగ్ యాప్స్కి అగెనిస్ట్గా వద్దు అని చెప్పి టేస్టీ తేజ చేశాడు. అండ్ అలాగే అందరూ చేస్తున్నారు. చేసిన నెక్స్ట్ రోజు వీడి మీద కేసులు పడ్డాయి. దీన్నే ఎవిడెన్స్గా తీసుకొని వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేశారని కేసులు పెట్టారన్న వాళ్ళకు డౌట్ కూడా మొదలైంది. అండ్ తర్వాత వీళ్ళకి ఈ మెసేజ్లు ఎవరైతే పంపించారో ఇలా చేయమని చెప్పి, అది ఒరిజినల్ అకౌంటా ఫేక్ అకౌంట్ అనే డౌట్లు కూడా మొదలైనాయి. బట్ ఏదైనా నేను నాకున్న పరిచయాలతోటి మాట్లాడి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో సంపూర్ణమైన డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా సహకరించి పోలీసులకి ఎటువంటి ఇది లేకుండా కంప్లీట్ ఆనెస్ట్గా వాళ్ళ వాంగ్మూలం రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. దీనివల్ల కేసు తీగ దొరికింది. ఇప్పుడు మెల్లగా ఒక్కొక్కళ్ళు వస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, నేను టేస్టీ తేజాన్ని తీసుకురావడం తప్ప రైటా? తీసుకురావడం గుర్తింది. ఖచ్చితంగా తీసుకురావాలి, ఇప్పించాలి. నేను ఆయన తీసుకొచ్చింది ఆయనకు ఒక ధైర్యం కోసం నేను ఆయన వెనకాల ఉన్నాను అంతే. ఇక్కడ నా డౌట్ ఏంటంటే మీరు తీసుకురావాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు నేను తీసుకురాలేదు అనుకోండి, ఆయన ఎందుకు రాడు? ఇది రాలేడు కాబట్టే నేను రావాల్సి వచ్చింది. కాదు సార్, ఎందుకు రాలేడు అంటున్నాను. మీరు ఎప్పుడైనా తప్పు చేసి బయటకు రావడానికి భయపడుతున్నాడా, మొహమాట పడుతున్నాడా, రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడా? కాదు, పాయింట్ చెప్తాను, మీరు వినండి. మనం ఇక్కడ కూర్చొని 100 మాటలు మాట్లాడచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో మనం ఒక కేసు పడితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నించొని చెప్పడం అనేది వేరే రకం. వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని అరెస్ట్ చేస్తారా, కూర్చోబెడతారా, సంఖ్యలు వేస్తారా, తీసుకెళ్తారా, ఏం చేస్తారు? లేదు, మనం దీనికన్నా ముందే లాయర్ను సంప్రదించి మనం యాంటిసిపేటరీ బిల్ ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా డిస్కస్ చేస్తారా లేదా?
వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా కొన్నిసార్లు ఏమి చేయని అమాయకుల మీద కూడా కేసులు పడతాయి. అయినప్పుడు ఏదైనా సరే వాళ్ళు ఇప్పుడు మీరు గమనించండి, ఆ ఎఫ్ఐఆర్ చూడండి, ఎఫ్ఐఆర్ కాపీలో 11 మంది పేర్లు ఉంటాయి. ప్రతి ఒక్కరి పేరు పక్కన వాళ్ళు ఏ వెబ్సైట్ని ప్రమోట్ చేశారు అనేది ఉంటుంది. అక్కడ టేస్టీ తేజ పక్కన ఏ వెబ్సైట్ అని రాయలేదు, అది ఏ బెట్టింగ్ యాప్ పేరు రాయలా. ఆయనంతటికి ఆయనే వచ్చి చెప్పాడు పాపం, ఏదో పలానా పేరు ఇది, నేను పలానా 2 ఏళ్ల క్రితం 1.5 సంవత్సరం క్రితం ఒక వీడియో సార్, అది కూడా వాళ్ళే వచ్చి రికార్డ్ చేసుకున్నారు, నేను నా ఇన్స్టాగ్రామ్లో పెట్టలేదు, ఎవరో నన్ను మిస్లీడ్ చేసి ఆ కోఆర్డినేటర్ వచ్చి చేసిన ఇది తప్ప తన సొంతగా తనంతటి తను చేసింది కాదు. సార్ ఇక్కడ అంటే ఈ టాపిక్ కానీ ఇంటర్వ్యూ కానీ ఒక టేస్టీ తేజ గురించో లేకపోతే పర్టికులర్ పర్సన్ గురించో కాదు, సమాజంలో ఉన్న ఒక సమస్య మీద ఎలా ఫార్వర్డ్ అవ్వాలి, ఎలా వెళ్తే ప్రజలకు మంచిది, దీని మీదే. ఎస్, మీరు ఇప్పుడు నేను అడిగేది ఇదే, మీరందరూ కూడా ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి బై డిఫాల్ట్ అన్నీ అంత ఇన్ఫర్మేషన్ ఉండదు, వాళ్ళు గ్యాదర్ చేస్తారు. ఆ గ్యాదర్ చేసే క్రమంలో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఆనెస్ట్గా వచ్చి చెప్పే దానివల్ల వీళ్ళకి కూడా కొంత ఊరట ఉంటుంది, మీకు అది తెలుసు. సో నేను 2 రకాలుగా అటు వాళ్ళకి ఇటు వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం వల్ల చేసేది ఏంటంటే త్వరితగతిన ఈ ఆ పెద్ద తలకాయను పట్టుకునే దీంట్లో నేను హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వీళ్ళనందరినీ తీసుకురావాలా వద్దా, వీళ్ళు భయపడ్డారు అన్నమాట వాస్తవం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు తప్పు చేసావా చేయలేదా అని పక్కన పెడితే, ఒక మనిషి మీద కేసు పడింది అనగానే ఏ మనిషికైనా సరే అమ్మో అని ఒక భయం వస్తుంది. ఎస్పెషల్లీ ఎప్పుడు కేసు లేని వాళ్ళకి ఫస్ట్ టైం పడిందంటే ప్యానిక్ అయిపోతారు. ఇది ముమ్మాటికి సత్యం, పచ్చి నిజం. ఎవరికైనా సరే, ఆయనకి ఆ కెమెరామెన్కైనా లేకపోతే మీకైనా, మీకు ఎప్పుడైనా జరిగిందా కేసులో? సడన్గా ఎవరన్నా మీ మీద ఒక కేసు పడిందంటే మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా ప్యానిక్ అవుతుంది. ఎస్, చేసినా చేయకపోయినా అదొకటి ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం అయిన వాళ్ళకైతే ఇంకా గట్టిగా ఉంటుంది. టేస్టీ తేజ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం మొన్న రాత్రి అంతా కూడా అదే మూడ్లో ఉన్నారు. ఏంటి మన మీద ఇలా వచ్చేసింది అని చెప్పి. తనకి ఇంకా ఫ్యామిలీలో ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని సినిమా ఆఫర్లు ఉన్నాయి, ఈ టైంలో ఇట్లా నా మీద ఈ దుష్ప్రచారం ఏంటి అని చెప్పి తను బాధపడుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది నా పరిస్థితి, ఫ్యూచర్లో నన్ను అరెస్ట్ చేస్తారా, ఏముంటుంది, ఏం చేయాలి నేను అనుకున్న టైంలో నేనే ఫస్ట్ వాళ్ళని, అంటే ఫ్రెండ్స్ కాబట్టి అసలు ఏంటి జరిగిందా, తప్పుడు కేసా లేకపోతే ఏంటి మీరు ఏమైనా చేశారా అని కనుక్కొని తర్వాత నాకు వీళ్ళు కూడా నేను అప్పుడప్పుడు కొన్ని అంటే పంజగుట్ట పిఎస్లో కొన్ని కేసెస్కి పెద్ద మనుషులు పిలుస్తారు, మీకు ఐడియా ఉంటుంది పంచనామా రాసేటప్పుడు. సో ఆ ఏరియాలో నేను ఉంటారు కాబట్టి నన్ను అప్పుడప్పుడు పిలుస్తుంటాను. సో అలా నాకున్న సత్సంబంధాలతో నేను వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన బోల్ డీటెయిల్స్ మీకు తెలియదు, ఎస్పెషల్లీ ఈ దీనికి సంబంధించిన బెట్టింగ్ మాఫియాకి సంబంధించిన చాలా వరకు కొన్ని కీలకమైన కాంటాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా నేను పోలీసులు వాళ్ళకి అందించడం జరిగింది. నేను ఏదో జస్ట్ టేస్టీ తేజాన్ని సపోర్ట్ చేయడానికి వస్తున్నట్టే అనుకుంటున్నారు, కానీ మీరు ఇంటర్నల్గా చాలా మందికి తెలియని విషయం కేసు ఫర్దర్ మూవ్ అవడానికి నేను చాలా సహకరిస్తున్నాను పోలీసుకి. నేను నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావడమే కాకుండా దీంట్లో కొన్ని కీలకమైన డీటెయిల్స్ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో విచ్ ఈస్ నేను ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ హెల్పింగ్ ద సిస్టమ్. ఓకే, దీనివల్ల వాళ్ళని జస్టిస్కి తీసుకురావచ్చు. వీళ్ళు జస్ట్ చిన్న వీళ్ళ మీద పెట్టిన సెక్షన్స్ కూడా, బట్ వీళ్ళ ద్వారా తెలుసుకున్న వాళ్ళ మీద పెద్ద సెక్షన్స్ పడతాయి. అండ్ నిన్న పోలీస్ స్టేషన్లో మీరు ఒక మాట ఉన్నారు, వాళ్ళు తప్పు చేశారో లేకుంటే పొరపాటు చేశారో సంథింగ్ ఇలాంటి ఓడి వాడారు. ఆ ఓడి వాడారు కాబట్టి నాకు క్వశ్చన్, మీ జీతం ఎంత సార్? అది చెప్పకూడదు. సరే, ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? దాదాపు 18 ఏళ్ళు. 18 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు. లైఫ్లో వెల్ సెటిల్డ్ అయ్యారు? వెల్ సెటిల్డ్. మీ డెఫినేషన్ మీ దాన్ని బట్టి వన్ గుడ్ ఆన్సర్. ఐఎమ్ హ్యాపీ, జస్ట్ హ్యాపీ. ఓకే, మీ సైడ్ నుంచి మీరు హ్యాపీ అంటే 18 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని విధాలు వర్క్ చేస్తున్నారు మాకు అందరికీ తెలుసు. మీరు కూడా మీడియా పర్సనే. మీరు రాత్రి లక్షలు సంపాదించాల, నేను సంపాదించాల. ఒక కార్పొరేట్ ఆఫీసులో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి రాత్రి లక్షలు రావట్లేదు. సంవత్సరం అంతా నానా చాకరీ చేస్తే అతనికి 1 లక్షలు వస్తున్నాయి. ఒక రోజు మొత్తం కూలి పనికి వెళ్ళి ఒక వ్యక్తి 500 రూపాయలు తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ సోకాలు సోషల్ మీడియా స్టార్స్ అందరికీ ఒక్క యాడ్కి, ఒక్క ప్రమోషన్కి 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 70 లక్షలు ఇలాంటి పేమెంట్ చేస్తున్నప్పుడు వీళ్ళంతా కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ తెచ్చుకున్న వాళ్ళే కదా, అంత ఇంత నాలెడ్జ్ ఉంటుంది కదా. వీళ్ళకి ఏ రోజైనా
మనకి ఒక్క యార్డుకి ఎందుకు ఈ 70 లక్షలు ఇస్తున్నారు, మనకి ఎందుకు ఈ ₹1,00,00,000 ఇస్తున్నారు, వీళ్ళు ఎలా దీని మీద సంపాదిస్తారు, అమాయకమైన ప్రజల్ని దోచుకు తింటారేమో, దానికి మేము పాత అవుతున్నామేమో, ఇలాంటి ఆలోచన ఒక్కరికి రావట్లేదా? మీరు అన్నట్టుగా అంతంత డబ్బులైతే నాకు తెలిసిన ఫ్రెండ్స్కి అయితే ఎక్కడ ఇచ్చిన దాఖలా లేవు. ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఒక 20 నుంచి 90 మధ్యలోనే నాకు తెలుస్తున్నది. సో ట్యాక్సులు పోను ఆ అమౌంట్ వాళ్ళ కెపాసిటీని బట్టి, అంటే ఇన్స్టా ఫాలోవర్స్, యూట్యూబ్ ఫాలోవర్స్ని బట్టి వాళ్ళకి అది కూడా వాళ్ళు అంటే అనేది ఆ బేసిక్ థాట్ ఎందుకు రాలేదు వాళ్ళకి, ఆ ఆలోచన. తన ఫాలోవర్స్ ఎంత ప్రేమిస్తారు వాళ్ళని. అవును, ఇప్పుడు సార్ ఫ్యాన్గా చూస్తారు వాళ్ళని, అంత వాళ్ళ ప్రేమను ఇచ్చేటప్పుడు వాళ్ళ గురించి వీళ్ళు ఎందుకు ఆలోచించరు? అది అంటే మీరు వీళ్ళని మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. అందరికి. ఇట్స్ లైక్ అందరికి, అమితాబ్ బచ్చన్ చేసినా, అందరికి, ధోని చేసినా, లేకపోతే సోను సూద్ చేసినా, ఎవరైనా సరే అందరికీ వర్తిస్తుంది. కానీ ఇవాళ రేపట్లో ఆదర్శాల వెనకన డబ్బు వెనకాల పరిగెత్తే లోకం ఇది. సో వీళ్ళు ఏంటంటే అందులో కూడా ఒక సేఫ్ సైడ్ చూసుకుంటారు. వాళ్ళు చేయంగా మనం చేస్తే తప్పేంటి అనుకునే కోణంలో ఆలోచిస్తున్న పరిస్థితి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మహాత్ములాగా ఆలోచించే రోజులు కావు ఇవి. అలా అని అందరు చెడు కోరుకునే వాళ్ళు కూడా కాదు. ఇది దీనివల్ల ఏమవుతుంది, రిపర్కషన్స్ ఏమవుతాయి, ఒక మనిషి చచ్చిపోతాడా, ఒక ఫ్యామిలీ రోడ్డును పడుతుందా, నిజంగా అంత ఆలోచించరు వాళ్ళు. వీళ్ళు ఏదో చేస్తున్నారు. మేబీ కొన్ని అన్ని బెట్టింగ్ యాప్లు కూడా కాదు, కొన్ని ఎలా ఉంటాయంటే ఈ వడ్డీ ఎక్కువ ఇస్తామని చెప్పి చెప్పుకునేవి కొన్ని ఉన్నాయి. ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. సో వాట్ ఎవర్ వీళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. బట్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఆలోచించాలి. అది ఆలోచించకపోవడం కూడా ఒక ఇంత దురదృష్టకరమే. బట్ అట్లీస్ట్ ఈ పోలీసులు చేసిన ఈ పని వల్ల, ఈ కేసులు పెట్టడం వల్ల వీళ్ళలోనే కాకుండా ఇప్పుడు చూడండి, వాళ్ళు పెట్టిన దీంట్లో 2-3 బిగ్ బాస్ నుంచి ఉన్నారు. బట్ ఇవాళ గ్రూప్ మొత్తం ఏకగ్రీవంగా ఒక డిసైడ్ చేసుకున్నారు. ఏంటి, ఇక నుంచి ఇలాంటివి చేయొద్దు. ఒక మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఎస్, ఇది ఇక్కడే కాదు, అన్ని చోట్ల స్టార్ట్ అవుతుంది, విచ్ ఈస్ గుడ్. కాకపోతే నేను అడిగేది ఏంటంటే, పోలీసులు ఎంతవరకు చేయగలరు? వాళ్ళ పరిధి ఏంటి? వాళ్ళు ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ వరకే చేయగలరు. మరి లీగల్ యాప్స్ మీకు కూడా చూపిస్తాను. లీగల్ ఇల్లీగల్ అనేది 2017 తర్వాత ఆ లిమిట్స్ జరిగిపోయినాయి. ఓకే. ఇప్పుడు మీరు మెట్రోలో వెళ్తారా ఎప్పుడన్నా? సార్ మెట్రో వెళ్తాను సార్. ట్రైన్లో వెళ్తుంటారా? వెళ్తాను. ఎప్పుడన్నా బయట కంపార్ట్మెంట్ మీరు చూసారా? ఓకే. ఏంటిది? 1xBet. ఏంటిది? బెట్టింగ్ యాప్. ఇదేంటి? బెట్టింగ్ యాప్. సో ఇంత పబ్లిక్గా వెళ్తున్న ట్రైన్స్లో, కట్అవుట్స్లో అందరికీ చేస్తున్నప్పుడు ఇది ఇల్లీగల్ అని వాళ్ళకి ఎవరు చెప్తారు? దీని అడ్వర్టైజ్మెంట్ గట్టిగా జరుగుతుంది. ఇది ఇల్లీగల్ అని ఎవరు వాళ్ళకి చెప్తున్నారు? ప్రతి పౌరుడికి, ఇప్పుడు ఒక లాయర్కో, ఒక పోలీస్కో, మీలా ఒక జర్నలిస్ట్కో, నాలా ఒక యాక్టివిస్ట్కో, మనందరికీ కొంత అవేర్నెస్ లెవెల్స్ గట్టిగా ఉంటాయి. బట్ కేవలం ఎంటర్టైన్మెంట్లో చేసుకొని వెళ్ళే వాళ్ళకి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎంత సంపాదించాం, మనం సంపాదించడానికి ఇది అనే దీంట్లో వాళ్ళే చేసినప్పుడు మనం చేయడానికి ఏంటి? ఈ కళ్ళ ముందు కనబడుతున్నాయి, ఇంత చేసినప్పుడు దీన్ని ఇల్లీగల్ అని ఎట్లా అంటారు మీరు అని క్వశ్చన్ చేస్తే మన సమాధానం ఏది? అంటే సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను. మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు, 2017 తర్వాత లీగల్ ఇన్లీగల్ అనే లైన్ చిరిగిపోయింది అని చెప్పేసి. నాకు అవగాహన లేక అడుగుతున్నాను, దాని గురించి కాస్త క్లియర్గా చెప్తారా? అదే అంటున్నా. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఇవి లీగల్, ఇవి చేసుకోవచ్చు, ఇవి చేసుకోకూడదు. ఎలా ఉంటుందంటే గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అని ఉంటాయి. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఏంటి? మీరు ₹1 పెడతారు, వెంట్రుకేసుకోవడం లాగినట్టు, వస్తే వచ్చింది లేకపోతే పోయింది. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఒక చెస్సో, చెక్కర్సో మీ స్కిల్ వాడి దాంట్లో గెలవడం, ఇది లీగల్ అంటారు. గేమ్ ఆఫ్ స్కిల్ లీగల్ అంటారు, ఇది ఇల్లీగల్ అంటున్నారు. అది కూడా స్టేట్కి మారుతున్నాయి, కంట్రీకి మారుతున్నాయి. సో బట్ ఇవన్నీ కూడా ఇంత పెద్ద సైన్స్ ఉంది. ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు? మనకి స్కూళ్ళలో ఇవే నేర్పించట్లేదు, కాలేజీల్లోనూ నేర్పించట్లేదు, మీడియాలో. ఇప్పుడు చూడండి, మీకే కొంత తెలుసు, కొంత తెలియదు కదా. ఈ బెట్టింగ్ ఫీల్డ్లోనే సంపాదించాలి అని చెప్పి గట్టిగా డిసైడ్ అయిన వాళ్ళు, అది కూడా లీగల్గా సంపాదించాలనుకునే వాళ్ళు చూసుకుంటున్నారు క్లియర్ కట్గా. ఓకే, ఇది మనం చేయొచ్చు, ఇది చేయకూడదు అని చెప్పి. లైక్ మేబీ హర్ష సాయి లాంటి పెద్ద వీళ్ళు
వాళ్ళు ఆల్రెడీ దీంట్లో పడిపోయి ఉన్నారు కాబట్టి ఓకే ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని వాళ్ళు డిసైడ్ చేసుకొని చేస్తున్నట్టారు. బట్ అంత చేసుకున్నా కూడా ఇవాళ కేసులు పడుతున్నాయి. లీగల్ అయినంత మాత్రాన ఇది కరెక్టా అనేది నా క్వశ్చన్. కరెక్టా? ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా ఇది చేస్తున్నారు కదా, వీళ్ళందరూ తప్పులు చేశారు ఇది చేశారు, నేను వాళ్ళని సపోర్ట్ చేయట్లే. కానీ ఎందుకు ఈ లీగల్ ఎందుకు పెడుతున్నారు? మొత్తానికి లేపేయచ్చు కదా. లీగల్గా చేసి చచ్చిపోతే వాడన ఓకేనా మీకు? కాదు కదా. సో ఇప్పుడు వీళ్ళ మీద పెట్టారు కేసులు. లీగల్గా చేసిన వాళ్ళందరూ కూడా దర్జాగా కూర్చొని ఉన్నారు. ఇల్లీగల్గా చేసిన వాళ్ళందరూ కూడా అదే ఇల్లీగల్ అని తెలియక చేసిన వాళ్ళు ఉన్నారు, తెలిసి చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఏదైనా వాళ్ళు ఇప్పుడు చూపులో ఉన్నారు. సో వీళ్ళు మాత్రమే చెడ్డవాళ్ళు, అక్కడ పైన కూర్చున్న వాళ్ళందరూ మంచివాళ్ళ? అంటే ఇక్కడ వేరే రీజన్ చెప్తున్నారు సార్. ఇప్పుడు లీగల్ యాప్స్ ఉంటాయి, వాటిల్లో ఏంటంటే కొన్ని నామ్స్ ఉంటాయి, రోజుకి ఇంతకు మించి ఆడకూడదు, ఇట్లా కొన్ని పెడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే అమౌంట్ వేసిన తర్వాత అది కరెక్ట్గా వాళ్ళకి ఇవ్వడం కానీ వాళ్ళు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ ప్రాపర్గా కరెక్ట్గా జరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అది ప్లే స్టోర్ యాప్లో ఉంటుంది అండ్ గవర్నమెంట్కి పర్టికులర్ ట్యాక్స్ వెళ్తుంది. ఇలాంటివన్నీ ఆ నామ్స్ అన్ని కరెక్ట్గా జరుగుతాయి. అవన్నీ జరిగి ఇక్కడ నష్టపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. గవర్నమెంట్కి ట్యాక్స్ పోయి నువ్వు చచ్చిపోతే పర్లేదా? అవును, పోన్లే నేను చచ్చిపోతే చచ్చిపోయాడు, గవర్నమెంట్కి ట్యాక్స్ పోయింది, ఈ ట్యాక్స్ వల్ల ఒకటికి రోడ్ అయినా వేస్తున్నారు వీళ్ళు, పోతే పోయాడు అనుకుందామా? అంటే మీరు చెప్పేది సబ్జెక్ట్ టు డిస్కషన్ సార్. సబ్జెక్ట్ టు డిస్కషన్గా తీసేయండి మొత్తం. నా పాయింట్ ఇదే. ఎందుకు ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే వాడు చేయగలేదు నేను చేయలేనా? ఈ ఇంటర్వ్యూలో కూడా మనం చూసి ఇదే మాట. చాలా మంది మొగుడు వస్తే నా మొగుడు వస్తాడని తెలుగులో ఒక సాగుతుంది. అలా వాడు చేస్తే తప్పలేదు, నేను చేస్తే ఏం తప్పు వచ్చింది అంటే అది లీగల్ భయ్యా ఇది ఇల్లీగల్ భయ్యా. ఈ సైన్స్ అంతా ఎవడు చెప్తున్నాడు కూర్చోబెట్టి కదా? అండ్ అసలు లీగల్ ఇల్లీగల్ పాయింటే కాదు నాకు, మోరలా ఇమ్మోరలా. అవతల వాళ్ళు నష్టపోతున్నారా లేదా? కరెక్టే, తప్పే. ఎందుకు సంపాదించడానికి ఎందుకు ఈ తప్పుడు మార్గాలు చేసేది? ఇదండి పోలీసులు ఎంతవరకు చేయగలుగుతున్నారు? ఈ ఇల్లీగల్ వాటిని మాత్రం కట్టడి చేయగలుగుతున్నారు. ఈ లీగల్ వాటిని కట్టడి చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను మీకు చూపించాను. అంత పంజుగుట్ట పిఎస్లో నేను కూర్చొని అక్కడ మాట్లాడుతుంటే అక్కడ ట్రైన్ పోతుంటే ట్రైన్ మీద కనపడతాను. ఒక పక్క మనం బెట్టింగ్ యాప్స్ గురించి పెద్ద పోరాటాలు చేస్తున్నాం, ఇక్కడ అందరం పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నాం, కళ్ళ ముందు అయిపోతున్నాయి. అదే ట్రైన్లో నువ్వు కూడా వెళ్ళావు కదా, అడిగానా? అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ దీనికి చేయాల్సింది ఎవరు? పోలీసులు వాళ్ళు పని చేస్తున్నారు, అబ్సల్యూట్లీ రైట్. కానీ పొలిటీషియన్స్ వాళ్ళ పాలసీస్ చేయాలి కదా. ఇది ఇప్పుడు ఇది చేసుకోండి పర్లేదు, ఇది చేసుకో, వీడు నాకు ట్యాక్స్ కడుతున్నాడు కాబట్టి వీడిని వదిలేయండి కాదు కదా. క్లియర్ కట్గా ఏది చెయ్యకూడదు అనేది రావాలి. అట్లీస్ట్ తాగుడు సిగరెట్ లీగల్ చేసేసారు, తాగి చచ్చిపో పర్లేదు, సిగరెట్ తాగి ఊపిరితిత్తులు పాడు చేసుకో పర్లేదు, లీగల్ కదా. ఇంకా ఎన్ని చేస్తారు ఇట్లా? ఒక ఆయన పెద్ద ఆయన వచ్చాడు, అన్నగారు మొత్తం తీసేశాడు, మీద పడ్డారు రకరకాలుగా, గవర్నమెంట్ కూల్చారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ పెట్టుకున్నారు శుభ్రంగా కదా. అంటే కోపాలు రావచ్చు ఎవరికైనా, కానీ ఒక మంచి పని చేయడానికి చేసినప్పుడు గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ పోతుంది. ఈ ఇన్కమ్ మీద ఏం చేస్తున్నారు చాలామంది? లిటరల్లీ సబ్సిడీలను ఇచ్చి ఓట్లు కూడా కొనుక్కుంటున్నారు గట్టిగా మాట్లాడితే కదా. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ మొత్తం ప్రాసెస్ అంతా నిజంగానే చాలా హెవీగానే ఉంది. ఒక సామాన్యుడికి తెలుసుకోవాలంటే కష్టం. ఇప్పుడు ఎవరి మీద అయితే కేసులు నమోదై ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయంలో ఏమన్నా డౌట్స్ ఉండి తెలియక చేశారంటున్నారా? అబ్సల్యూట్లీ. ఓకే. ఎవడు చెప్తున్నాడు బాస్? ఎవడు చెప్తున్నాడు? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతున్నాయి, నీకు చూపిస్తున్నారు కదా. మరి ఇదే బెట్టింగ్ యాప్ వీళ్ళు ప్రమోట్ చేస్తూ వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అది చక్కగా ట్రైన్ మీద బ్రహ్మాండంగా పేరు వేసుకొని పోతుంది. మరి ఏం చేస్తున్నారు? ఆ ట్రైన్కి కూడా సంఖ్యలో జైల్లో పెడుతున్నారా? అరెస్ట్ ద ట్రైన్ కాదా? అదే అంటున్నా, వీళ్ళందరికీ ఏముంటుంది మైండ్లో? సార్ అక్కడ ఉంది కదా సార్, వాడు కోఆర్డినేటర్ ఎవడో వస్తాడు, వాడు చేయగలేదు, మనం చేస్తే తప్పేంటి, చేయండి, వస్తున్నాయి. నాకు కూడా వచ్చింది. బట్ బై డిఫాల్ట్ నాకు ఉన్న అవగాహన, ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఒక లాయర్కి, ఒక యాక్టివిస్ట్కి, ఒక జర్నలిస్ట్కి, ఒక పోలీస్కి ఉన్న అవగాహన వేరే ఉంటుంది. బట్ నార్మల్గా కమర్షియల్గా ఇవాళ రేపట్లో ఎలా ఉన్నారు భయ? అందరూ డబ్బు వెనకాల బరుగేస్తున్నారు. మీరు జర్నలిస్టులకి ఉంటుందంటే నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారో జర్నలిస్ట్ స్థాయి నుంచి సెలబ్రిటీగా ఎదిగిన ఆమె కూడా చేస్తుంది. పేరొద్దులేండి. ఓకే, డన్, ఐ గాట్ ఇట్, రైట్. సో మీరు చెప్పినట్టు డబ్బు అదే అంటున్నాను. ఇవాళ అంతెందుకు పోయా, నేను ఇప్పుడు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాను, జనాలకి ఏదో కాస్త యాక్టివిజం చేసి వాళ్ళకి
ఇది రైట్ ఇది తప్పు దీనివల్ల నా వల్ల కొంతమంది బాగుపడతారని చేస్తున్నా కూడా ఇంట్లో ఏమంటారు, ఒరే పైసాకి పనికిరాని ఎందుకు రాయివి చేస్తూ ఉంటారు. అన్ని పైసలకే చేయం కదా. అవును. అట్లీస్ట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైము నేను ఏదో జీవితంలో కాస్త సంపాదించుకొని బాగానే ఉన్నాను, అట్లీస్ట్ కాస్త ఏ రోజు కూడా తప్పుడు మార్గాల్లో ఏం చేసుకుని నేను నా ఆర్జేగా చేసుకుంటాను శుభ్రంగా, దాంట్లో ఐఎమ్ హ్యాపీ. బట్ చాలామందికి మనీ ఈజ్ కంపెల్లింగ్. అంటే సంపాదించి తీరాలి వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. వాళ్ళు సంపాదించుకున్నా కూడా కొంతమందికి ఏంటంటే ఆశ దురాశకి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ వాట్ ఎవర్, దీనిలో చిన్న కేటగిరీ వాళ్ళు అంటే ఏదో 20,000 30,000 సంపాదించుకొని ఇంకా కావాలి, అవసరాలు తీరట్లేదు, దీనికోసం ఏదో ఒక మార్గం, ఓకే దీంట్లో పెడితే వస్తుందేమో, దీంట్లో పెడితే ఆశ మనిషిని, ఈ ఆశ ఎంత దూరం నడిపిస్తుంది అంటే ఇలా వీటిలో పెట్టి ఫైనల్గా వాళ్ళే కొలాప్స్ అయిపోయారు. ఏం చేస్తుంది? దీన్ని ఆపడానికి పోలీసులు ఓన్లీ మోడల్స్ని ఆపుతున్నారు. వీళ్ళంతా మోడల్సే కదా. అవును. పెట్టి ఇది చేసేవాళ్ళు తప్ప పైన వేరు, మిడిల్ మ్యాన్ వేరు, కింద నష్టపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆపడం ఎట్లా? అండ్ నిన్న మీరు పంజాగుట్ట పిఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసు వారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇప్పుడు ఎవరైతే వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయో వాళ్ళందరూ గతంలో మేము తెలియక చేసాము, ఇకపైన మాత్రం ప్రమోట్ చేయమని చెప్పి వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. అందరు కాదు, కొంతమంది రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు గతంలో చేసిన వీళ్ళ వల్ల ఎవరో ఒకరు సఫర్ అయి ఉంటారు కదా, వీళ్ళ వల్ల బాధపడుకుంటారు కదా, ఆ శిక్ష అయితే వీళ్ళు అనుభవించాలి కదా, దానికే ఈ ప్రొసీడింగ్స్ అని పోలీసు వారు అన్న మాట ఇది. అది అది కరెక్టే. దీంట్లో ఎలా ఉంటాయంటే నేను అందరినీ బాధ్యులు చేస్తున్నాను దీంట్లో. ఒకడెవడో తెలియక చేశాడు, వాడికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మీది నాది కన్నా గవర్నమెంట్ బాధ్యత ఎక్కువ ఉందా లేదు? ఇది ఒక చట్టం చేసాం, ఓకే, గడ్డం పెంచుకోకుండా తిరగాలి బయట అని చెప్పి ఒక చట్టం చేశారు అనుకుందాం. గడ్డాలు పెంచుకోవడం వల్ల ఏదో కొత్త వైరస్ ఏదో వస్తుంది, దానివల్ల మీరు గడ్డాలు పెంచుకోకుండా తిరగని గవర్నమెంట్ ఒక చట్టం చేసింది. తెలియాలి కదా జనాలకి, అయ్యో గడ్డం పెంచుకుంటే ఏదో కొత్త జబ్బు ఏదో రొట్టా వైరస్ ఏదో వస్తుంది అని చెప్పి తెలియాలి కదా. తెలియకపోతే సార్ అది తిరిగిపోవడం కూడా కేసే సార్, తెలుసా? అదేంటండి చెప్పాల్సిన బాధ్యత పడింది. కాదు, ప్రభుత్వాలు ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టాన్ని తెలుసుకోకపోవడం కూడా తప్పేనట, దానికి కూడా కేసేసున్న కేసులు ఉన్నాయి. సరే, ఆ చట్టం తెలుసుకోకపోవడం కూడా తప్పే అనే విషయం కూడా తెలియదే కదా, ఆ విషయమైనా తెలియజెప్పు. అంటే ప్రతి ఒక్కడు ఏం చేయాలి? లా చదువుకుంటూ ఉండాలి, ప్రతి ఒక్కడు లాయర్ అవ్వాలి. ప్రతి ఒక్కడు అవసరం లేదు సార్. ఎవడైతే ప్రమోషన్ చేసేటప్పుడు 10 లక్షలు 25 లక్షలు తీసుకున్నా వాడైతే తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ప్రతి దానికి తెలుసుకోవాలి కదా ఆ లెక్కన. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసలేదు, రెడ్ బుల్ అని ఒకటి ఉంది, వాడు ఏం చేస్తాడు, ఇట్ గివ్స్ యూ వింగ్స్ అని వాడు పెట్టాడు. చాలామంది తాగారు, ఎవరు ఏ రోజు క్వశ్చన్ చేయాలి. వాడు తాగాడు, నాకు వింగ్స్ రాలేదే అని చెప్పి కేసు పెట్టాడట. పెట్టాడు వాడు కేసు. సబ్బు వాడుకుంటే మీరు నవయవ్వనంగా ఉంటారు అని చెప్పి యాడ్ వేస్తాడు. నేను వాడే నవయవ్వనంగా కాలేదే అని చెప్పి కేసు పెడతా వాడి మీద. ఎందుకంటే నువ్వు చెప్పావు, నువ్వు నన్ను మోసం చేసావు. ఇవన్నీ కూడా అవే. మీ దీంట్లో సపరేట్ సెక్షన్ ఏం లేదు, మీకు బెట్టింగ్ యాప్స్ కోసమే పెట్టిన సెక్షన్ లేదు. మీరు చూస్తే ఈ సెక్షన్ ఏంటి, 318 అంటే ఏంటంటే ఒకప్పుడు IPC 420 లాగా చీటింగ్ కేసు. చీటింగ్ అంటే ఏంటి, నువ్వు ఒక ప్రామిస్ చేసావు, ఇదిగో ఈ చెయ్యండి మీకు ₹1,00,000 వస్తాయని చెప్పావు, రాలేదే. ఇదిగో ఈ డ్రింక్ తాగండి మీకు బీభత్సమైన కండలు వస్తాయన్నారు, రాలేదే. ఏదైనా సరే అదే కేటగిరీలోకి వస్తుంది. సో చీటింగ్ చాలానే జరుగుతున్నాయి. కానీ నిజమైన ఇదేంటంటే మీరు జనాల్ని ఎడ్యుకేట్ చేయండి, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనే విషయంలో కంప్లీట్ అవగాహన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అట్ ద సేమ్ టైం మొత్తం లేపేస్తే ఇంకా అద్భుతం. అది చేయండి అయ్యా, అది చేయండి. ఈ కన్ఫ్యూజన్లోనే ఉండవు ఇంకా. ఇప్పుడైతే పోలీసులు వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయం ఏంటంటే పోలీసులు చేస్తున్న పని. నా ఫ్రెండ్స్ మీద కేసు పడ్డా సరే ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ పోలీస్. ఎందుకంటే ఈ ఇద్దరి మీద కాదు, ఈ 12 మంది బేస్ చేసుకో ఒక 12,000 మంది ఆపుతారు. అవును, అమ్మో మన మీద కేసు పడతాయి. ఇది గట్టిగా తెలుస్తుంది. అండ్ కరెక్ట్ టైం కూడా ఇది టైం. అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా సరే ఏ సంవత్సరంలో IPL నడుస్తుంటే చాలామంది యువత వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది ఈ టైం పీరియడ్లోనే. ఇలాంటి టైంలో ఇలాంటి ఒక పెద్ద ఇష్యూ నడవడం అనేది చాలా మంచిగా అనుకోవచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ సార్, అంటే ఈ మొత్తం వీళ్ళు ప్రమోట్ చేశారు, డబ్బులు తీసుకున్నారు, బాధితులు ఉన్నారు, ఇవన్నీ పక్కన పెడితే సజ్జనార్ గారు ఇంకో అంశాన్ని లేవనెత్తారు. అసలు వీళ్ళందరికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ డబ్బు ఎటు వెళ్తుంది, వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు, ఇది ఏమన్నా హవాలా రూపంలో నడుస్తుందా, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించబడుద్ది. అవును, అదే చూసాను నేను.
ఆయన ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు కింద ఒక యాడ్ వస్తుంది, తీన్ పత్తి ఆడండి అని చెప్పి. వెక్కిరించడంలా అనిపించింది నాకు లిటరలీ. ఒక ఆయన అంత ఒక స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్తూ ఉంటే ఏం చేయలేకపోతున్నారే, ఎవరో నలుగురి మీద కేసులు పెట్టి చేస్తున్నారు కదా. మీరు అందరూ అనుకుంటున్నారు, కొంతమంది ఇంటర్వ్యూలు కూడా చెప్తున్నారు, ఈ చిల్లర వాళ్ళ చిన్న చిన్న వాళ్ళ మీద చిన్న చిన్న కేసులు పెడితే ఏమొస్తుంది సార్? ఏమొస్తుంది అంటే వస్తుంది. ఒకటి ఏంటంటే జనాల్లో అవేర్నెస్ వస్తుంది, భయం వస్తుంది. రెండోది వీళ్ళది ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా పెద్ద తలకాయలు పట్టుకునే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ మాత్రమే చూస్తున్నారు, దాన్ని ఏమంటారు, మీరు విత్తనం మాత్రమే చూస్తున్నారు, చెట్టు చూడట్లా. నిజంగానే సజ్జనార్ గారు ఇచ్చిన ఆ పిలుపు కానీ లేకపోతే ఇది కానీ గట్టిగా జరుగుతుంది. లిటరల్లీ మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సారీ, మీరు చెప్తుంటే నేను డైవర్ట్ అయినా. ఇది మీరు అడిగింది ఏంటి? హవాలానే కాదు, ఇది టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్తుందని, రేపు వాళ్ళే వచ్చి మన మీద బాంబులు వేసి ఇది చేస్తారని చెప్పి ఆ భయం కూడా ఉండాలి కదా. అంటే ఎవడికి పట్టింది సార్? ఎవడో 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో వచ్చి ఒక బాంబు వేస్తాడని చెప్పి నేను మానేస్తాను? నాకు ఇప్పుడు ఇన్స్టెంట్ మనీ కావాలి నాకు. అంటే నేను చెప్పేది ఒకటే వీళ్ళందరికీ కూడా, ఆడెవడో వచ్చి బాంబు వేసి చంపేయక్కర్లేదురా, నువ్వే చంపేసుకుంటున్నావు ఇట్లాంటి పని చేసుకున్నాను. అది దానికన్నా పెద్ద బాంబు ఇది. అవును, నీ కుటుంబం మొత్తం నాశనం చేసుకున్నావు. ఎవ్వడు వచ్చి చంపక్కర్లా, ఏ హవాలాలు లేకపోతే ఇంకోటి వచ్చి చంపక్కర్లా. అంటే ఒక 12 years నుంచి మీడియాలో ఉన్నాను సార్. నిద్ర లేసినప్పటి నుంచి నిద్రపోయేదాకా ఇదే వర్క్, న్యూస్ రాయడమే. అయితే ఈ మధ్యకాలంలో ఒక 2-3 సంవత్సరాల నుంచి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుల్ని వాళ్ళ కొడుకు తీసుకెళ్ళిపోతే, కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బుల్ని ఆ కుటుంబం సూసైడ్. బాబుకి కొడుక్కి 20 లక్షలు పెట్టి బెంగళూరులో బీటెక్ చేర్పిస్తే ఫీజు కట్టడానికి డబ్బులు ఇస్తే వాడు అవి వాడుకొని అక్కడ వాడు చనిపోతే ఇక్కడ తల్లిదండ్రులు చనిపోయారు. ఇలాంటి కథలు రాస్తున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి సార్. మొత్తం బెట్టింగ్ వల్లే. బెట్టింగ్ ఇంకా చాలానే ఉన్నాయి దీంట్లో, ఎన్నో రకాలు లోన్ యాప్స్ కానీ సంథింగ్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకా అంటే మీరు ఎవరైతే ఇప్పుడు కేసులు నమోదైనాయో, లేకుంటే ఆ బిగ్ బాస్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సెలబ్రిటీలు ఎవరైతే, వాళ్ళందరూ మీరు టచ్లోనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? అయ్యో మా వల్ల పొరపాటు జరిగిపోయింది, ఇకపై జాగ్రత్తగా ఉండాలి మాట్లాడుతున్నారా మీరు? వాళ్ళ ఆలోచన విధానం ఇప్పుడు ఎలా ఉంది? సరే, తప్పులు పక్కన పెట్టేసేయండి, ఇప్పుడు వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు? నేను ఇప్పుడే కాదు, నిన్న రాత్రే డిస్కషన్ జరిగింది, గ్రూప్లో డిస్కషన్ జరిగినప్పుడు చాలా క్లియర్ కట్గా అందరూ కూడా ముక్తకంఠంతో అనుకున్నది ఒకటే మాట, లీగలా ఇల్లీగలా వద్దు. కంప్లీట్గా జనరల్గా అన్ని న్యూస్లు కూడా చూడరు. ఈ ఎలా ఉంటుందంటే, మీరు నేను చూస్తాం, బట్ వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్ కోణంలో ఉంటారు, సరదాగా ఈ జబర్దస్తులు లేకపోతే ఈ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అవి చూసుకుంటూ పోతుంటారు. మనం ఏవి చూస్తే అవే పాపప్ అవుతూ ఉంటాయి మనకు కూడా. సో దీనివల్ల ఒకళ్ళు సూసైడ్, మీరు చెప్పారు కదా, ఒక ఫ్యామిలీ చనిపోయారు ఇట్లా అయింది అనేది మన న్యూస్లు చూడడం వల్ల మనకి రెగ్యులర్గా తెలుస్తుంటాయి. వాళ్ళు అవి చూస్తుంటే కూడా పోయి ఉండొచ్చు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు చాలాసార్లు. సో మేబీ ఒకటి ఇంత దూరం వచ్చి అందరికీ తెలిసింది కాబట్టి అయ్యో మన వల్ల ఇంత నష్టం జరుగుతుందా అనే పశ్చాత్తాపం చేసిన ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది, దాంట్లో డౌట్ లేదు. నిజం చెప్తున్నాను, అంటే నాకు తెలిసిన టేస్టీ తేజ ఆర్ విష్ణుప్రియ నిజంగా వాళ్ళ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగింది అని చెప్పి తెలిస్తే లిటరల్లీ వెళ్ళి వాళ్ళ నష్టం పూడ్చేదాకా వాళ్ళకి నిద్ర పట్టదు, అంత మంచి వాళ్ళు. ఇట్స్ ట్రూ. విష్ణుప్రియ దగ్గరుండి చూశాను నేను, సచ్ ఎ జెమ్ ఆఫ్ ఎ ఉమెన్. ఖచ్చితంగా తెలియక చేసినా కూడా తన వల్ల ఏ డ్యామేజ్ జరిగినా ఆ డ్యామేజ్ కంప్లీట్గా ఆ నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ లీగల్గా ఏది ఉన్నా సరే తను ఫేస్ చేస్తుంది. అండ్ మీరు షీఈ్ అ బ్రేవ్ ఉమెన్, వెరీ నైస్ ఉమెన్. మీరు విష్ణుప్రియ తరపునే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది యాక్చువల్గా. అయితే అందరూ టేస్టీ తేజ అన్నారు, కానీ టేస్టీ తేజ కన్నా కూడా విష్ణుప్రియ తరపునే కదా? లేదు, యాక్చువల్గా ఇద్దరితో మాట్లాడాను, బట్ విష్ణుప్రియ మధ్యాహ్నానికే ఈ మీడియా వాళ్ళ దెబ్బ తట్టుకోలేక స్విచ్ ఆఫ్ చేసేసింది ఫోన్. తర్వాత నేను ఫోన్ చేసినా నాకు స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా సరే, ఆల్రెడీ ఇద్దరితో మాట్లాడాను కాబట్టి తేజ ఆల్రెడీ పాపం అంతకు ముందు రోజు రాత్రి మాట్లాడినప్పుడు తను ఎక్కడో తెనాల్లోనే ఎక్కడో ఉండే, పొద్దునకల్లా వచ్చేసాడు. వచ్చి తను వెళ్ళి మాట్లాడడం అని కూడా చేశాడు. అంటే మీతో ఏం మాట్లాడారు తను? మీరు అక్కడ పోలీసులకి ఏం కన్వే చేశారు? పోలీసుల దగ్గర కూర్చొని తనకి సంబంధించిన వివరాలు, ఎప్పుడెప్పుడు ఎలాంటి యాప్స్ ప్రమోట్ చేశారని అడిగితే ఒకటి ఎప్పుడో 1.5 year క్రితం జరిగింది. అది కూడా తన మోడల్లో ఏం చేయలేదు, ఎవరో వచ్చి రికార్డ్ చేసుకొని పోయారు వీడియో. ఆ వీడియోని ఎక్కడో పెట్టుకున్నారు వాళ్ళు. అంతకుమించి ఇంకా వేరే ఏం లేదన్నట్టుగానే చూసారు. వాళ్ళు కూడా వెరిఫై చేసుకుంటారు కదా పోలీసులు దాంట్లో. వాళ్ళని డీటెయిల్స్ తీసుకున్నారు. కంప్లీట్గా తన వంతు సహకారం అందించాడు.
అండ్ అలాగే ఎవరిచ్చారు వాళ్ళ నంబర్లు అన్నీ కూడా ఇచ్చారు. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో నేను అదే అంటున్నాను, ఇన్వెస్టిగేషన్ ఒక మెట్టు కదిలింది. ఎందుకు? తేజని తీసుకురావడం వల్ల. అసలు నేను తేజని తీసుకురావడమే తప్పన్నట్టుగా మాట్లాడితే ఇన్వెస్టిగేషన్ ఎక్కడ పోతుంది? అంటే అది మీరు చెప్పేదాకా జనాలకైతే తెలియాలి కదా. అదే ఏందబ్బా శేఖర్ భాష వీళ్ళ తరపున వచ్చారు, ఇప్పుడు వీళ్ళ మీద కేసు నమోదైంది కదా, ఇలాంటి ఆలోచన విధానం వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు చేసిన పని ఏంది, అక్కడ మీ రోల్ ఏందని మీరు చెప్పినాక క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకోటి, ఈ మొత్తం వ్యవహారంలో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ తన పోరాటం, అండ్ అలాగే అతనితో పాటు అతనికంటే ముందు నుంచి కూడా యువ సామ్రాట్ వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమాకండి, దీనివల్ల చాలామంది నష్టపోతారు, వచ్చే డబ్బులను పక్కన పెట్టుకోండి, యూట్యూబ్ నుంచి సంపాదించుకోండి అని చెప్పి చాలా రోజులు చెప్తున్నారు. వీళ్ళకున్న అవగాహన మిగతా వాళ్ళకి లేకపోవడానికి కారణం ఏంటంటారు? వాళ్ళు అంటే అండ్ సరే, అవగాహన గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అంటే మీ స్టాండ్ ఏంది అన్వేష్ గురించి కానీ యువ సామ్రాట్ గురించి కానీ వాళ్ళ పోరాటం గురించి ఎలా చూస్తారు మీరు? యువ సామ్రాట్ గురించి నాకు పెద్ద అవగాహన లేదు. బట్ అన్వేష్ గురించి చెప్పాలంటే మాత్రం, అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేష్ మంచి ఎంటర్టైనరు, ఓకే, మంచి ఆటగాడు. తనతో పాటు మనకి తెలియని ప్లేసెస్ కూడా చాలా చూపిస్తే నేను ఫాలో అవుతాను తనని. ఐ రియలీ లైక్ హిమ్. అండ్ ఎంతసేపు ఎప్పుడు బిజినెస్ అయినా మనిషి అయినా కళాపాసన ఉండాలన్నట్టు తన దీన్ని తను చేసుకుంటూ సంపాదించడంతో పాటు అప్పుడప్పుడు మంచి మెసేజ్లు కూడా ఇస్తుంటాడు. చాలా రోజులు మెసేజ్లు అయితే చూశారు. యువత ఎంతసేపు ఈ కులం మతం అని కొట్టుకోకండి, ఆ దేశంలో యువత ఎట్లా ఉన్నారు, మన వాళ్ళు ఇంకా కులాలు మతాలని, లేకపోతే నేను వాడి ఫ్యాను నేను వీడి ఫ్యాన్ అని చెప్పి మంచి చాలా మంచి మాటలు చెప్తాను. నాకు కనెక్ట్ అవుతాను, నేను అబ్బాయి చెప్పేది నిజం అనుకుంటాను. అదే టైంలో అది జస్ట్ ఒక మెసేజ్ కూడా కాకుండా ఇంకొక మెట్టెక్కి ఒక పోరాటమే చేస్తున్నాడు తను ఇప్పుడు గట్టిగా, విచ్ ఈజ్ గుడ్. తనకున్న అవగాహన మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అని అడిగింది కదా. తన వీడియోలో నేను ఒకటి చూశాను. తను చెప్పేది ఏంటంటే, చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి ఇలాగే అయింది. సో బెట్టింగ్ కాయరాజకాయలో దీంట్లో వెళ్ళి చాలా డబ్బులు లాస్ చేసుకుని ఆల్మోస్ట్ చనిపోయేదాకా వెళ్ళారట. సో అంటే అందరి లైఫ్లో అలా జరుగుండవు కదా. ఆయన లైఫ్లో జరిగింది, అది చూశాడు, మిగతా నలుగురు అలా కాకుండా ఉండాలి బాధ అనిపించిన వ్యక్తి కాబట్టి మేబీ యువ సామ్రాట్ కూడా అలా జరిగింది, మనకు తెలియదు. అటువంటిది ఏమన్నా ఉండొచ్చు వాళ్ళ నేపథ్యం, ఆర్ అది లేకపోయి ఉండొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి, అంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను, బట్ అది నిజమని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ కరెక్ట్గా కేసు కానీ ప్రూవ్ అయితే 10 ఏళ్ళ జైలు శిక్ష పడద్ది, ఇట్లాంటి అది కూడా మీకు క్లియర్ చేస్తాను. ఇది వీళ్ళ మీద పెట్టింది కాదు అసలు కేసు, వాళ్ళ మీద పెట్టబోయేది పెద్ద కేసు. వీళ్ళు తీగ, అది డొంక. వీళ్ళ మీద పెట్టింది 318, అంటే 5 years లోపు ఉన్న సెక్షన్. అది దీనికి బేసికలీ అరెస్ట్ కూడా ఉండకపోవచ్చు, సహకరించకపోతే. సహకరిస్తే ఆన్ ద స్పాట్ స్టేషన్ బెయిల్. సహకరిస్తే మాత్రం అరెస్ట్ ఉండదు, ఏముండదు. సహకరించకపోతే మాత్రం అరెస్ట్. సో ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి పెద్ద, అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి కేసులు లేని వాళ్ళు, ఫస్ట్ టైం తెలియక చేసామనే వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. మీరు లేకపోతే కొంతమంది వ్యూవర్స్ లేదు అలా ఇలా అనుకోవచ్చు, కానీ బట్ కోర్ట్ విల్ హ్యావ్ ద డిస్క్రిషన్. తెలియక చేశారు అనే దానిలో ఫస్ట్ టైం వాళ్ళకి ఎప్పుడు కూడా ఇస్తారు. ఇదే కదా దేంట్లో అయినా సరే ఫస్ట్ టైం. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే ఇంకోటో చూడండి, ఫస్ట్ టైం వాళ్ళకి ఒకటి ఉంటుంది, ఇంకా సెకండ్ టైం నుంచి శిక్షలు పడతాయి. ఫస్ట్ టైం ఫైన్తో వదిలేస్తారు. ఇది కూడా అంతే. నాకు తెలిసి నేను సెక్షన్ చూసాను క్లియర్ కట్గా, ఫైన్ ఆర్ శిక్ష. ఓకే. సో ఫైన్ ఎప్పుడు అంటే ఫస్ట్ టైం, రిపీటెడ్ వాళ్ళకైతే శిక్ష కూడా పడుతుంది. అది కేసు సంబంధించింది. 10 ఏళ్ళు 12 ఏళ్ళు లేవు, ఇది 5 ఏళ్ళ లోపు 3 ఏళ్ళు 5 ఏళ్ళ మధ్యలో ఉన్నది కాబట్టి అది కూడా ఫస్ట్ టైం వాళ్ళకి ఫైన్లోనే వెళ్తుంది. అండ్ ఇంకొకటి కూడా నేను ఒకటి సజెస్ట్ చేసేది ఏంటంటే, చెప్పండి, వీళ్ళు 5 ఏళ్ళు శిక్ష పడితే తృప్తిగా ఉంటుందా మనకి? నేను అనేది ఏంటంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు శిక్ష అనేది కాదు. ఫస్ట్ అసలు సిసలైన న్యాయం ఏంటంటే, వీళ్ళ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందో కనుక్కొని ఆ అన్యాయమైన వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళ త్రూ వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడం అనేది అసలు సిసలైన న్యాయం. తర్వాత మీరు శిక్షలు వేస్తారా లేకపోతే అనేది సెకండరీ. నేను రీసెంట్గా ఒక యాక్సిడెంట్ కేసు చూశాను. ఓకే. ఎవడో ఒకడు గుద్దేసిపోయాడు దారిలో తాగేసి. 3 అమ్మాయిలు దారిలో. పాపం ఒక అమ్మాయికి మొహం చెదిరిపోయింది, ఒక అమ్మాయికి కాలు ఇరిగిపోయింది, ఇంకొక అమ్మాయికి ఇంజరీస్ అయినాయి. అలా పెళ్లి కావాల్సిన పిల్లలు అయింది, హాస్పిటల్లో చేర్చారు, అయ్యింది. వాడికి ఏవో పాపం వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాడిని తర్వాత నెక్స్ట్ రోజు వాడు కారు అక్కడ పడేసి అక్కడ పారిపోయాడు. తర్వాత వాడిని పట్టుకొచ్చారు, అంతా చేశారు. తీరా కేసు పెట్టారు పోలీసులు. వాడిని ఒక 2 సంవత్సరాల పాటు ఈ కేసు కోర్టు అని చెప్పి తిరిగారు. వీళ్ళని కూడా రావాలని చెప్తే వీళ్ళే సరే న్యాయం జరగకపోద్దా అని చెప్పి వెళ్ళారు. తీరా చూస్తే న్యాయం జరిగింది ఏంటంటే వాడికి 2000 జరిమానా వేశారు, వీళ్ళకి అయిన ఖర్చు 2 లక్షలు.
పైసా కూడా రాలా. ఏ న్యాయం జరిగింది? ఎవరికి జరిగింది? 2000 జరిమానా. ఇది న్యాయం అంటే నిజానికి వీళ్ళకి అయిన ఖర్చు అంతా కూడా వాళ్ళతో ఇప్పించుంటే అది అసలైన న్యాయం. వాడు జైలుకి పోయాడా సెకండరీ, బట్ వాడికి జైలు శిక్ష వేసేసి ఒక సంవత్సరం 2 ఏళ్ళు వీళ్ళకి ఏమీ రాకపోతే అమ్మయ్య నా కాలు ఇరిగినా వాడు జైల్లోకి ఉన్నాడని చెప్పి సంతోషపడతాం. అది కాదు అసలు న్యాయం అదే. ఇప్పుడు నిజానికి ఎవరైనా సరే ఇట్లా బాధితులు ఎవరైనా ఇప్పుడు వీళ్ళంతా రెడీగా ఉన్నారా ఆ రీపే చేయడానికి? అంటే రీపే నాకు చేయలేని తెలిసి నష్టాలు కూడా కొన్ని ఉంటాయి. విష్ణుప్రియ ఇస్ ఆన్, ఉమ్, టేస్టీ తేజ ఇస్ ఆన్. ఉమ్, తన వల్ల ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ముందుండే మనుషులు వాళ్ళు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీతో అన్నారా ఈ విధంగా మనం ప్రొసీడ్ అవుదాం, ఒకవేళ ఇదే కానీ జరుగుంటే మా వల్ల మనం రీపే చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీతో అన్నారా అంటున్నాను. అంటే వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మీరు నువ్వు వ్యక్తిత్వం చెప్తున్నారు. చెప్తున్నాను నేను. ఆ డిస్కషన్ అయితే ఇంకా రాలేదు. ఖచ్చితంగా నాకు తెలిసిన వాళ్ళ మనస్తత్వం బట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇంకోటి, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న బెట్టింగ్ యాప్స్ అన్నాము, గవర్నమెంట్ అన్నాము, పోలీసులు అన్నాము, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అన్నాము. బట్ వీళ్ళందరినీ పక్కన పెడతాం. ఒక మనిషి అత్యాశ అనేది అన్నిటికంటే పెద్ద శత్రువు. ఎవరైతే ఈజీ మనీ కోసం అలవాటు పడి ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మాలాంటి వాళ్ళు చెప్పడం కంటే మీలాంటి వాళ్ళు చెప్తే ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. చెప్తే ఎవరికి అర్థం కాదు. దండం పెడితే అర్థం కాదు, మొట్టిగా వేస్తేనే అర్థం వస్తుంది. ఇప్పుడు కేసులు పెట్టారు కాబట్టి ఆగుతున్నారు తప్ప, లేదండి చేయకండి అంటే ఎంతమంది ఆగుతారు? ఎంతమంది ఎన్నిసార్లు మొత్తుకోలేదు? ఇవాళ కేసులు అయ్యాయి కాబట్టి కొంతమంది ఆగుతున్నారు అట్లీస్ట్. నేను అనేది ఆ బెట్టింగ్ ఆడే సామాన్య ప్రజల గురించి కూడా. యాక్చువల్గా వాళ్ళని అందరూ బాధితులుగా చూస్తుంటారు. బట్ ఈ సివియారిటీకి పీక్స్కి వెళ్ళిపోతే వీళ్ళు కూడా దోషులే. అసలు అదే అంటున్నాను. వీళ్ళందరూ ఇక్కడ నాకు రాలేదు అని చెప్పి ఈ బాధపడేవాళ్ళు ఒక్కడిని తీసుకొని బాధపడేవాడిని, సరే వదిలే నీకు ఎట్టో దీంట్లో రాలేదు కదా, నువ్వు ప్రమోట్ చెయ్యి, నాకు వీడియో చెయ్యి, ఇది చేస్తే బాగా డబ్బులు వస్తాయని చెప్పి ఆ డబ్బులు నీకు ఇప్పిస్తానని చెప్తే చేయకుండా ఎంతమంది ఉంటారు? వీళ్ళందరూ కూడా డబ్బులు కావాలనే కదా వెళ్ళింది, ఏదో సంఘ సేవ చేద్దామని ఎవరు వెళ్ళాలి. అవును, అదే నా క్వశ్చన్ కూడా. సో ఈ ఆశతో కొంతమంది, అవసరంతో కొంతమంది, దురాశతో కొంతమంది వెళ్ళుండొచ్చు, కానీ వెళ్ళే మార్గం తప్పు. ఏదైనా సరే నీ అవసరమైన ఆశ అయినా దురాశ అయినా నువ్వు వెళ్ళే మార్గం తప్పు. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళి ఇదిగో వాడు చేయడం వల్ల నేను చేశానంటే వాడు పెంట తినమంటే మనం తింటామా? సో వాడు నీ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, నీ అభిమాని కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ అది తప్పుడు మార్గం అని తెలుసుకున్నప్పుడు నువ్వు వెళ్ళకు, అంతే. శేఖర్ భాష గారు, ఇప్పుడు ఏదైతే మీరు ఈ కేసు ఫార్వర్డ్ అవ్వడానికి సహకరిస్తాను అని చెప్తున్నారు వాళ్ళ తరపున, ఇది నిజంగా మంచి విషయమే. వాళ్ళందరిలో ఒక మార్పు వచ్చి నిజంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఆగి కొంతమంది దీనివల్ల సేఫ్ అయినా అది చాలా మంచి విషయం. మీరు ఆ ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.